నమస్తే బ్యాచ్ బ్రదర్స్ ఒరవరే చేపలు నా బట్ట ఆ చేప మూతుని తెచ్చి మా మూతిలో పెడతాను ఏంద్రా అసలే నీసు కప్పు కొడుతుంటే ఇంట్లో చేపలు కొర చేస్తే బొచ్చులు తింటారు కానీ దాని మూతిని చూడకుండా నువ్వు ఎట్టయినా తగలబర్రా స్వామి మాకెందుక దాంతో ఏం ఎలబెడుతున్నావు చెప్పు. నూనె డబ్బా చేప చేస్తున్నాను. నూనె డబ్బా చేప ఫ్రై తెలుసు, చేపల పులుసు తెలుసు, చేపల బజ్జీలు తెలుసు, ఆఖరికి చేపల తందూరి కూడా తెలుసు. ఈ నూనె డబ్బా చేప ఏంద్రా ఫస్ట్ చేపను శుద్ధంగా గడుక్కొని ఘాట్లు పెట్టుకొని దానిపైన అన్ని రకాల మసాలాతో చేసుకున్న ముద్దని చేప రెండు పక్కల బొక్కల్లో మొత్తం పూయేదానికి పూసుకొని దాని చుట్టూ అరిటాకు చుట్టి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పుర్రుమట్లో పొట్టేసి ఆ పుర్రుమట్టిని నేలకు శుద్ధంగా అలుక్కొని దాని మధ్యలో గడ్డపారితో బొక్కేసి ఆ బొక్కలో ఎదురు కర్ర బాతుకొని ఆ కర్రకి ముందుగా మసాలా పుచ్చుకున్న చేపను పెట్టి దానిపైన నూనె డబ్బా పెట్టి మూసేసి దాని చుట్టూ నిప్పులు కట్లు పెట్టి మంటేసి ఆ కట్లన్నీ కాలిపోయేంత వరకు ఉండిచ్చి ఆ తర్వాత నూనె డబ్బాని పైకి లేపితే చూడండి ఆ మసాలా పుచ్చుకున్న చేప కాలు ఎట్టయిపోయిందో ఆ దొరకాయల చేప ముక్కని పట్టుకుంటే మెత్తగా జారిపోతుంది. ఆ చేప తలకాయ అయితే అదరగాలింది. ఇంకా లేట్ లేకుండా చేప ముక్క పైన నిమ్మదాప పిండుకొని ఆ చేపకుండా కన్ను ముక్కని పెరుగుతుంటే మసాలా ఫ్లేవర్ తోటి దూది వచ్చినట్టు నోటి నిండా వచ్చింది. ఆ చేప టేస్ట్ మాత్రం కమ్మంగా రచ్చ లేపింది అట్టే.